నమ్మిన వారిని నెత్తిన పెట్టుకోవడం, నమ్మని వారిని పట్టించుకోకపోవడం ఆయన నైజం. నమ్మిన వారి కోసం ఎంతకైనా తెగించడం, వ్యతిరేకులపై ఒంటికాలిపై లేవడం ఆయన ఇజం. తను అనుకున్నది చేయడం కోసం ఎంతటి వారినైనా లెక్క చేయరనేది నిజం. మాటిస్తే ఎవ్వరు అడ్డొచ్చినా నెరవేర్చకుండా ఉండరన్నది వాస్తవం. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఒడిదుడుకులకు గురైనా, చివరకు సొంత వారే వదిలేసినా, అయిన వాళ్లే తిరగబడినా వెనుకడుగు వేయనిది ఆయన తత్వం. ఆయనెవరో కాదు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్ పట్టుదలకు మారుపేరని అంటారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు కొంచెం మొండిగా కూడా ఉంటారంటారు. ఏదైనా చేయాలని తలిస్తే దాని కొరకు ఎంతటి కఠిన పరిస్థితులనైనా తట్టుకునేందుకు సిద్ధంగా ఉంటారంటారు. ఓదార్పు యాత్రకు అనుమతి ఇవ్వలేదని, తన కుటుంబానికి రాజకీయ జన్మనిచ్చిన తన తండ్రిని ముఖ్యమంత్రిని చేసిన పార్టీనే వదులుకున్నారు. అంతేకాదు, అప్పట్లో యూపీఏ చైర్పర్సన్గా ఉన్న సోనియా గాంధీతో తలపడేందుకు ఎవ్వరూ ముందుకు రాని పరిస్థితుల్లో ఒంటరిగా ఆమెను ఎదిరించారు. సన్నిహితులు ఇది మంచిది కాదని వారించినా ఎవ్వరి మాట లెక్క చేయలేదని చెబుతారు. తత్ఫలితంగా నెలల తరబడి కేసులు, జైళ్లతో సహవాసం చేయాల్సి వచ్చినా వెనక్కి తిరిగి చూడలేదు. రాజీ కుదర్చమని ఎవ్వరినీ బ్రతిమిలాడలేదు. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఏళ్ల తరబడి పాతుకుపోయిన రాజకీయ పార్టీలపై పోరు ప్రకటించి వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యారు. సీఎం అయ్యాక కూడా ఆయన అనుకున్నదే చేసుకుంటూ పోతూ ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా పట్టించుకోలేదు. నిజానికి ప్రజలకు ఆయనకు మధ్య చాలా దూరం పెరిగినా దానిని ఆయనకు చెప్పే సాహసం ఎవ్వరూ చెయ్యలేకపోయారు. కుటుంబం కూడా రెండుగా చీలిపోయినా ఖాతరు చేయలేదు. తత్ఫలితంగా 2024 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఘోరంగా ఓడిపోయారు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న అదే ధోరణిలో ముందుకు వెళుతున్నారు. ఆయనను దగ్గర నుండి చూసిన వారందరూ ఆ మొండితనమే జగన్ బలం, బలహీనత అంటున్నారు.